10 ఏళ్ల తర్వాత తెలుగులో స్ట్రైట్ పిక్చర్ చేస్తున్నాను నేను. 2005 పౌరుషం సినిమా నా లాస్ట్ సినిమా తెలుగులో. మళ్ళీ 2015లో శ్రీ చీర్లా మూవీస్ బ్యానర్ పైన శ్రీనివాస్ యాదవ్ నిర్మాతగా, తనీష్ హీరోగా, మోహిత హీరోయిన్గా, ఢిల్లీ రాజేశ్వరి, రఘుబాబు, గౌతమరాజు, తర్వాత ఆజీ జోసెఫ్ అని మలయాళంలో ఒక 30 సినిమాలు చేశారు, ఆయన ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఆజీ జోసెఫ్. తర్వాత కన్నడలో చేసిన దేవిశ్రీ ప్రభు, మిత్రా అని కన్నడలో ఫేమస్ ఆర్టిస్ట్ ఆయన. ఇది బైలింగ్వల్, కన్నడ తెలుగు 2 భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నాము. సైనికుడు సైన్యంలో ఉండాలి, సగటు మనిషి సంఘంలో ఉండాలి, అది కాన్సెప్ట్. ఒక యాక్చువల్లీ తనీష్కి డిఫరెంట్ అప్రోచ్ క్యారెక్టర్ ఇది. నేను చాలా రోజుల నుంచి అంటే తెలుగులో రీఎంట్రీ ఇస్తే ఎలా ఉండాలి, ఎవరితో చేయాలి అనుకుంటూ ఉండగా నాకు లక్కీలీ తనీష్ లాంటి ఆయుధం దొరికింది. ఈ సంజీవ్ కుమార్ గారితో దండులో నేను యాక్చువల్గా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశాను. ఆ టైంలో యాక్చువల్గా మేకింగ్ స్టైల్ కానీ, దండు సబ్జెక్ట్ ఆయన డీల్ చేసిన విధానం కానీ ప్రతి ఒక్కటి డిఫరెంట్గా, చాలా స్టైలిష్గా, ఫుల్ పక్కా కమర్షియల్గా చేస్తున్నారు ఆయన. అది చూసి యాక్చువల్గా ఫస్ట్ ప్రొడక్షన్ సంజీవ్ కుమార్ గారితో చేయాలి నేను అనేసి ఆయన అడగడం జరిగింది. సంజీవ్ కుమార్ గారు అప్పుడే దండు లొకేషన్లోని స్టోరీ చెప్పడము, వినడము, చాలా బాగా నచ్చడము, వెంటనే మనం ప్రొడక్షన్ కలిసి ఫస్ట్ టైం చేద్దాము అని చెప్పేసి అడగడము, ఆయన ఓకే అనడము. ఆ ప్రాసెస్లో వెంటనే మళ్ళీ తనీష్ గారిని వెళ్ళి అప్రోచ్ అయ్యి సబ్జెక్ట్ చెప్పడము, ఆయన సబ్జెక్ట్ బాగుందని చెప్పి ఇంప్రెస్ అయ్యి ఆయనకున్న బిజీ షెడ్యూల్లో డేట్స్ అడ్జస్ట్ చేసి మాకు ఇక్కడ ఫస్ట్ షెడ్యూల్కి డేట్స్ ఇవ్వడము నిజంగా చాలా సంతోషంగా ఉంది. యశస్విని క్రియేషన్స్, ఇందులో ఇది కన్నడ అండ్ తెలుగు బైలింగ్వల్ ప్రాజెక్ట్. సో బేసిక్గా ఇది ఇఫ్ యూ వాంట్ టు డిస్క్రైబ్ ఇట్, ఇది ఒక మంచి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ అండి. నేను ఆఫ్టర్ చాణక్యుడు చేసిన తర్వాత నేను అనుకున్నాను సర్లే ఇప్పుడే మనకి యాక్షన్ ఎందుకు, ఈ యాక్షన్ జానర్ కొంచెం హెవీ జానర్ అయిపోతుందేమో, అండ్ ఇంకా కమర్షియల్ అంటే ఒకటే ఉంటుంది, ఒకే పద్ధతిలో ఉంటుంది, నథింగ్ ఇంట్రెస్టింగ్ ఇప్పట్లో అని నాకు వచ్చిన సబ్జెక్ట్స్ కూడా ఐ డెంట్ ఫీల్ దట్ గ్రేట్ అండి. సో నేను డిఫరెంట్ జానర్స్ కానీ, లవ్ స్టోరీస్ కానీ వీటికి ప్రిఫరెన్స్ ఇద్దాం, అలాగే జరుగుతున్నాయి. అండ్ కరెక్ట్గా ఆ టైంలో ఇది చాలా సడన్గా జరిగిన ప్రాజెక్ట్ అండ్ సడన్గా వచ్చిన ప్రాజెక్ట్, వెరీ ఇంట్రెస్టింగ్ అండి. అంటే ఫస్ట్ టైం నాకు చాలా రోజుల తర్వాత ఐ ఫెల్ట్ దట్ ఒక హీరోగా కాకుండా ఒక యాక్టర్గా ఏదో చేయొచ్చు ఇందులో. సో ఇట్స్ చాలా ఛాలెంజింగ్ రోల్ అనిపించింది. ఆ క్యారెక్టరైజేషన్ కానీ, అంటే వే ఆఫ్ డైలాగ్ డెలివరీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా కేర్ఫుల్గా చేయాల్సిన విషయం. బికాజ్ హీరో క్యారెక్టరైజేషన్లో అట్ ద సేమ్ టైం నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే ఒక సడన్గా చూస్తే ఒక విలన్లా కనిపిస్తుంటాడు, సడన్గా చూస్తే ఒక హీరోలా కనిపిస్తుంటాడు. దట్స్ టిపికల్ క్యారెక్టరైజేషన్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ ఐ ఫెల్ దట్ తప్పలేదు ఈసారి ఏమైనా సరే ఐ విల్ బీ హ్యాపీ యాజ్ అన్ యాక్టర్. అంటే ఒక యాక్టర్కి ఎండ్ ఆఫ్ ది డే అదే కావాలి. సో ఐ రియలీ థ్యాంక్స్ సంజీవ్ గారు ఫర్ ఆఫరింగ్ మీ సచ్ ఎ రోల్, ఇంట్రెస్టింగ్ రోల్. అండ్ మీది ఆబ్వియస్గా నా కన్నడలో ఫస్ట్ ఎంట్రీ అవుతుంది, అక్కడ ఎలా ఉంటుంది చూడాలి. మీలాగే అందరూ అక్కడ కూడా యాక్సెప్ట్ చేస్తే బాగుంటుంది. సార్ సంజీవ్ సార్ హ్యాస్ డన్ కన్నడ ఫిల్మ్స్, కన్నడ ఫిల్మ్స్ చేశారు. అప్పుడే నేను ఒక్కసారి మీట్ చేసి ఇప్పుడు సినిమా చేస్తున్నారు అని చెప్పారు. సో ఐ వాజ్ లైక్ స్టోరీ చెప్పారు. నేను కూడా ఈ సినిమాలో ఒక మీలాగా ఒక రిపోర్టర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. సో I think it's a out of the box character for me, a real life నుంచి completely different. Yo, this is Bunny. Hey, this is DSP. Together once again for Sun